ఎక్సెలా ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఎంత డిఫరెంట్ అంటే ఎంత యూనిక్గా వర్క్ చేస్తుంది అదర్ ఇమిగ్రేషన్స్కి? యాక్చువల్లీ ఇది యూకే అండ్ కెనడా బేస్డ్ కంపెనీ అండి. మాకు తెలిసిన కంపెనీస్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకి జాబ్లో కూడా అంత ప్రాబ్లం రాదు. నేనేం మ్యాజిక్ చేయను, వాళ్ళేం మ్యాజిక్ చేయాలి. కరెక్ట్. స్టూడెంట్ వీసా అన్నారు కాబట్టి మీరు ఎడ్యుకేషన్ ఫేర్స్ కండక్ట్ చేస్తున్నారు అని విన్నాను. అసలు ఏంటి దాని యొక్క ఉద్దేశం ఏంటి? ఎడ్యుకేషన్ అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ప్రకారంగా కానివ్వండి, వాళ్ళ మార్క్స్ ప్రకారంగా, వాళ్ళ పర్సెంటేజ్, వాళ్ళకి ఎంత ఐఎల్స్ రావాలి, ఏ యూనివర్సిటీ అయితే బెటర్ అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. వాళ్ళకి టోటల్ గైడెన్స్ అనమాట, ఒక బ్యాక్ బోన్ లెక్క. స్పెషల్లీ ఇప్పుడు చాలా మంది కెనడాకి వెళ్ళాలి అని చూస్తున్నారు. మేబీ కొంచెం ఈజీ ప్రాసెస్ ఉండొచ్చు అని. సో ప్రాసెస్ ఎలా ఉంటుంది కెనడాలో? ఎలిజిబిలిటీ ఎవరెవరికి ఉండొచ్చు? 6 to 8 months ఆఫ్ ప్రాసెస్ ఉంటుందండి. దానికి ఫస్ట్ అనేది మనం ఎలిజిబిలిటీ చెక్ చేస్తాం. దాంతోపాటు వాళ్ళు పిఆర్ వీసాలో ఎలాంటి ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ ఉన్నారు, ఇదంతా వాళ్ళు ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేస్తారు ఫస్ట్. సో ఎక్కువ వర్డ్స్ పిఎన్పిఐ పిపిఎన్ వినిపిస్తూ ఉంటాయి. అసలు ఏంటి వాటి? ఇప్పుడు ఈ 3 ప్రోగ్రామ్స్ ఉంటాయండి మనకి వీసా రావాలి అంటే. ఒకటి ఎఫ్ఎస్డబ్ల్యూ ఉంటుంది, ఒకటి పిఎన్పి ఉంటుంది, ఒకటి ఏఐపిపి ఉంటుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలామంది ఇండియన్స్ అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకుంటారు. అదొక డ్రీమ్ అనుకుంటారు. బికాస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ చాలా బాగుంటుంది అని. సో బట్ ఎలా వెళ్ళాలి అండ్ ఎటువంటి కన్సల్టెన్సీ కానీ ఇమిగ్రేషన్ కానీ చూస్ చేసుకోవాలని చాలా డౌట్స్ ఉంటాయి. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసి చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా పంపిస్తున్నారు ఎక్సెలా ఇమిగ్రేషన్ సర్వీసెస్ వాళ్ళు. సో సీనియర్ అడ్వైజర్ జహంగీర్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అసలు కెనడాకి కానీ ఆస్ట్రేలియాకి కానీ జర్మనీ కానీ ఎలా వెళ్ళాలి, అక్కడ పిఆర్ ఎలా తెచ్చుకోవాలి, ఎటువంటి ప్రాసెస్ ఉంటుంది అని అడిగి తెలుసుకుందాం. హలో జహంగీర్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? యా ఫైన్. మీరు? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు ఏంటంటే చాలా మంది పీపుల్ ఆర్ గెటింగ్ అట్రాక్టెడ్ టువర్డ్స్ అబ్రాడ్. ముందు నుంచి ఉంది, ఇప్పుడు ఇంకాస్త ఎక్కువైంది అనమాట. సో క్వాలిటీ ఆఫ్ లివింగ్ కానీ కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ కానీ ఎడ్యుకేషన్ వైజ్ పిల్లలు సెటిల్ ఇవన్నీ ఆలోచించుకొని వాంట్ టు సెటిల్ అబ్రాడ్ అనుకుంటారు. సో మీరు ఎస్పెషల్లీ ఎక్సెలా ఇమిగ్రేషన్ వాళ్ళు ఏ కంట్రీస్ ఆఫర్ చేస్తున్నారు? ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసి మనకి స్టూడెంట్ వీసా, ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారు కదా అబ్రాడ్లో స్టడీస్ చేయాలి అనుకుంటే వాళ్ళు వెళ్ళొచ్చండి హయ్యర్ స్టడీస్కి. ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా వాళ్ళు అనేది సెటిల్ కావడానికి వెళ్ళొచ్చు. సెటిల్ కావడానికి వెళ్ళాలి అంటే మన దగ్గర ఆస్ట్రేలియా పిఆర్ వీసా, పర్మనెంట్ రెసిడెన్సీ వీసా, దాంతోపాటు కెనడా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా, యూకే స్కిల్ వర్క్ వీసా, అండ్ దాంతోపాటు వచ్చేసి మనకి జర్మనీ జాబ్ సీకర్ వీసా. ఇది టోటల్లీ డిపెండ్స్ అపాన్ క్లయింట్ ప్రొఫైల్ అండి. తను ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, తన ఎక్స్పీరియన్స్ ఏంటిది, దాన్ని బట్టి మనం ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. సో యూజువల్గా అంటే ఇందాక స్టూడెంట్ వీసా అన్నారు కాబట్టి మీరు ఎడ్యుకేషన్ ఫేర్స్ కండక్ట్ చేస్తున్నారు అని విన్నాను. అసలు ఏంటి దాని యొక్క ఉద్దేశం ఏంటి? ఎడ్యుకేషన్ ఫేర్స్ అంటే ఇక చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ పర్సెంటేజ్ ఇష్యూ కానివ్వండి, కొంచెం మందికి ఎడ్యుకేషన్ గ్యాప్ ఉంటుంది, కొంతమంది పేరెంట్స్కి డౌట్స్ ఉంటాయి. అంటే మా అబ్బాయి అక్కడ ఎలా ఉంటాడు, ఎలా సర్వైవ్ అవుతాడు ఆ కంట్రీలో, ఓకే తనకు ఏ కంట్రీ అయితే బెస్ట్. ఆ పేరెంట్స్ కూడా వచ్చి ఎడ్యుకేషన్ ఫేర్స్కి అనేది అటెంప్ట్ కావచ్చు. ఓకే అటెండ్ అయ్యి వాళ్ళు తెలుసుకోవచ్చు అనమాట ఏ కంట్రీ అయితే బెస్ట్ ఉంటుంది. అంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ప్రకారంగా కానివ్వండి, వాళ్ళ మార్క్స్ ప్రకారంగా, వాళ్ళ పర్సెంటేజ్, వాళ్ళకి ఎంత ఐఎల్స్ రావాలి, ఏ యూనివర్సిటీ అయితే బెటర్ అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. వాళ్ళకి టోటల్ గైడెన్స్ అనమాట, ఒక బ్యాక్ బోన్ లెక్క. అంటే వాళ్ళు వెళ్ళడానికి వేరే కంట్రీస్ కానీ యూనివర్సిటీ ఎక్స్పర్ట్స్ వస్తారు అక్కడ. వాళ్ళు అనేది వాళ్ళ గైడెన్స్లో స్పాట్ ఆఫర్ లెటర్ అయినా కానీ వాళ్ళకి రావచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి అని వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేయలేకపోతున్నారు. ఓకే వాళ్ళు వచ్చి డైరెక్ట్ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ మాట్లాడవచ్చు. ఓకే. అండ్ స్పాట్ అసెస్మెంట్ కూడా చేస్తారు అని విన్నాను. అసలు ఏముంటుంది స్పాట్ అసెస్మెంట్లో? అంటే జాబ్ కోసం వెళ్ళే వాళ్ళ కోసమా లేకపోతే ఏంటి? స్పాట్ అసెస్మెంట్ అంటే ఎవరైతే ఇమిగ్రేషన్ పర్పస్ వెళ్తారు కదా, ఎవరైతే అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనుకున్నారో ఫ్యామిలీ త్రూ వెళ్ళాలి అంటే వాళ్ళకి తెలియదు ఎలా అప్లై చేయాలి, ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి, ఎన్ని మంత్స్ ప్రాసెస్, ఇది ఎంతవరకు టైం పడుతుంది అంటే వాళ్ళకి స్పాట్ అసెస్మెంట్ అనేది ఎవ్రీ స్టేట్లో అనేది కండక్ట్ చేస్తుంటాం అనమాట ఎవ్రీ మంత్ అనేది. ఓకే వాళ్ళు అక్కడ వచ్చి తెలుసుకోవచ్చు వాళ్ళకి ఏ కంట్రీ అయితే బెస్ట్, వాళ్ళకి ఎక్కడి నుంచి అయితే వీసా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఏ కంట్రీ అయితే వాళ్ళకి ఎక్కడ జాబ్స్ ఉన్నాయి ఆ కంట్రీకి అనేది మనం సజెస్ట్ చేస్తాం. అంటే కొంతమంది వేరే స్టేట్స్ ఉంటారు రాలేకపోతారు, కొంతమంది ఎలిజిబిలిటీ తెలియదు ఏంటి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, మనకి ఎంత ఐఎల్స్ రిక్వైర్మెంట్ ఉంది, మన జాబ్ నుండి ఏ విధంగా ఉన్నాయి వేరే కంట్రీస్లో అనేది వాళ్ళకి తెలుసుకోవచ్చు అనమాట. కంట్రీకి వచ్చి ఒకవేళ వాళ్ళ కంట్రీ ఎలిజిబిలిటీ వాళ్ళకి ఈ కంట్రీ నచ్చితే మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క క్లయింట్కి ఒక్కొక్క కంట్రీ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది, బట్ వాళ్ళ ప్రొఫైల్ అనేది వేరే కంట్రీకి అనేది మ్యాచ్ అవుతుంది. దాన్ని బట్టి మనం గైడెన్స్ చేయాలి. బ్లైండ్లీగా ఏదో ఒక కంట్రీ అని వాళ్ళు ఏదో అనుకుంటున్నారో ఆ కంట్రీ కానీ మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది, జాబ్ ఇష్యూస్ కానివ్వండి ఇవన్నీ. సో వాళ్ళని అసెస్ చేసి ఏ కంట్రీ మీకు సూటబుల్ ఉంటుంది అనేది మీరు ఒక
ఐడియా ఇస్తారు వాళ్ళకి, అంతేనా? అవునండి. సో ఇంకా ఎస్పెషల్లీ ఇప్పుడు చాలామంది కెనడాకి వెళ్ళాలి అని చూస్తున్నారు. మేబీ కొంచెం ఈజీ ప్రాసెస్ ఉండొచ్చు అని. సో ప్రాసెస్ ఎలా ఉంటుంది కెనడాలో? ఎలిజిబిలిటీ ఎవరెవరికి ఉండొచ్చు? అంటే చాలా మంది మీరు అడిగినట్టు కెనడా అనేది చాలా లెంతీ ప్రాసెస్ అనుకుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవును. 6 to 8 months ఆఫ్ ప్రాసెస్ ఉంటుందండి. దానికి ఫస్ట్ అనేది మనం ఎలిజిబిలిటీ చెక్ చేస్తాం. ఓకే. ఓకే, ఇప్పుడు చాలా మంది వేరే వాళ్ళ ప్రొఫైల్స్తో కంపేర్ చేసుకుంటాడు. ఇప్పుడు మీ ప్రొఫైల్ వేరేలా ఉంటుంది, నా ప్రొఫైల్ వేరేలా ఉంటుంది. ఓకే, అంటే డిపెండ్స్ అపాన్ ఇది టోటలీ ప్రొఫైల్ అనమాట. ఓకే. దీనికి ఫస్ట్ ఎలిజిబిలిటీ చేస్తారు. దీనికి ఒక ప్రాసెస్ టీమ్ ఉంటుంది, వాళ్ళు అనేది వర్క్ చేస్తారు దీనిపైన. వాళ్ళు అనేది చెప్తారనమాట తన ఏజ్కి, క్వాలిఫికేషన్కి, వర్క్ ఎక్స్పీరియన్స్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, దాన్ని బట్టి వాళ్ళు ఐఎల్స్లో ఎంత తెచ్చుకోవాలి, ఓకే. దాని దగ్గర ట్రైనింగ్ కానివ్వండి. ఓకే, వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్ ఏంటి, అండ్ వాళ్ళ ఎన్ఓసి టైర్ కోడ్ ఎంత డిమాండింగ్లో ఉంది అక్కడ, దాంతోపాటు వాళ్ళు పిఆర్ వీసాలో ఎలాంటి ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ ఉన్నారు, ఇదంతా వాళ్ళు ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేస్తారు ఫస్ట్. ఓకే. ఫస్ట్ వాళ్ళు విజిట్ కాగానే అదర్వైజ్ స్క్రోల్ అవుతున్న నెంబర్ పైన కాల్ చేస్తే వాళ్ళకి ప్రాపర్ కౌన్సిలింగ్ అనేది దొరుకుతుంది ఎక్సెల్ సైడ్ నుంచి. ఓకే, ఫస్ట్ వాళ్ళ కౌన్సిలింగ్ రాగానే వాళ్ళు కూడా తెలుస్తుంది అనమాట. ఓకే, ఈ కంట్రీ అయితే బెస్ట్ అనేది. వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై అయిన తర్వాత మనం వీసా ప్రాసెస్ అనేది చేస్తాం. ఓకే. సో యూజువల్గా ఐఎల్స్ అనగానే చాలా మందికి నైట్ మేర్ ఉంటుంది, అవును. చాలా భయపడుతుంటారు. ఎందుకంటే చాలా వరకు మనకు ఇక్కడ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కావచ్చు, అవును. ఇంగ్లీష్ అంత ఫ్లూయెన్సీగా మాట్లాడని స్కూల్స్ అంటే ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది. ఇంగ్లీష్ అనేది కొంచెం బ్యారియర్గా ఉంటుంది మన ఇండియన్స్కి, correct అండి. కొంతమందికి, నాట్ ఎవ్రీవన్. సో అలాంటి వాళ్ళు ఐఎల్స్ ఎలా క్లియర్ చేయాలి, ప్రాసెస్ ఏంటి, దానికి ఎంత స్కోర్ తీసుకురావాలి అంటే? యాక్చువల్లీ మీరు చెప్పినట్టు కూడా చాలా మందికి అది పెద్ద డౌట్ అండి, ఇంకా పెద్ద టాస్క్ అది ఒకటి. ఓకే, మా ఫ్రెండ్స్కి రాలేదు వీసా. ఓకే, ఎందుకు రాలేదు అంటే ఐఎల్స్ వల్ల రాలేదు, లేదంటే మా ఫ్రెండ్ చాలా రోజులు నుంచి ట్రై చేస్తున్నాడు, వాళ్ళకి వీసా ఐఎల్స్ వస్తలేదు. ఇంకా దీనికి చాలా మంది పిఆర్కి అప్లై చేయాలి అంటే ఇంత స్కోర్ ఉంటేనే మనం అప్లై చేసుకోవచ్చు, 8,777 వస్తేనే మనం అప్లై చేయాలి. అలాంటి రూమర్స్ బయట చాలా ఉంటాయి. బట్ ఇది టోటల్లీ వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఏవైతే పాయింట్స్ వస్తాయో అవన్నీ పాయింట్స్ తీసిన తర్వాత వాళ్ళకి ఎంత ఎస్టిమేట్ చేసి ఒక ఐఎల్ స్కోర్ అనేది వస్తుంది మనకు. ఓకే, దాన్ని వాళ్ళు తెచ్చుకోవాల్సి వస్తుందండి. ఇప్పుడు 8,777 అనేది కెనడాలో ప్రోగ్రామ్స్ ఉంటాయి. FSW అనే ఒక ప్రోగ్రామ్ అండి. ఆ ప్రోగ్రామ్ అనేది దానికి 8,777 అనేది అవసరం. ఓకే, అండ్ కొంచెం సిఆర్ఎస్ స్కోర్ అనేది ఉంటుంది. ఆ స్కోర్ అనేది దానికి మ్యాచ్ అవుతే వాళ్ళ ప్రొఫైల్ అక్కడ నుండి పిక్ అవుతుంది. కొంతమందికి ఐఎల్స్ తక్కువ వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉంటారు. ద మినిమం రిక్వైర్మెంట్ ఐఎల్స్కి వచ్చేసి 6 అండి, ఓకే, ఈచ్ మాడ్యూల్లో. ఓకే, రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అండ్ లిజనింగ్ అని 4 మాడ్యూల్స్ ఉంటాయి. దాంట్లో మినిమం ఈచ్ మాడ్యూల్లో 6 తెచ్చుకుంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కెనడా పిఆర్కి. ఓకే, ఈవెన్ దో ఇప్పుడు తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా వాళ్ళకు కూడా ఈవెన్ మోర్ దెన్ 6 వస్తుంది. ఓకే, జనరల్ ఐఎల్స్లో కూడా మనకు 2 టైప్స్ ఉంటుంది. ఓకే, ఒకటి అకాడమిక్ ఉంటుంది, ఒకటి జనరల్ ఉంటుంది. అకాడమిక్ వచ్చేసి స్టూడెంట్ వీసా వాళ్ళకి అది కొంచెం టఫ్ ఉంటుంది. జనరల్ అనేది మనం సెటిల్ కావడానికి వెళ్తున్నాం కాబట్టి కొంచెం ఈజీ, దాని దగ్గర ట్రైనింగ్ కానివ్వండి, ఎక్సెల్ సైడ్ నుంచి అవన్నీ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళకి. ఎక్సెల్ వచ్చేసి ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు అనమాట. 1 month ట్రైనింగ్ ఉంటుంది, 4 సెషన్స్ ఉంటాయి. ఏదో ఒక సెషన్ మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని ఫాలో అయితే సరిపోతుందండి. ఈజీగా వాళ్ళు అనుకున్న స్కోర్ అనేది వస్తుంది. ఓకే, సో ఐఎల్స్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎస్. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు ఐఎల్స్లో ఒకవేళ హార్డ్ అనుకుంటే, ఒకవేళ రాలేదు స్కోర్ అనుకుంటే పీటీ కోర్ కూడా రాసుకోవచ్చు మనం. అది కూడా కొత్తగా వచ్చింది ఇప్పుడు. ఓకే, సో పీఈటీ. పీటీ. ఓకే, సో 6 to 8 months అంటే పీఈటీ అండ్ తర్వాత ఐఎల్స్ అయిపోయిన తర్వాత మీరు 6 to 8 months ప్రాసెస్ పడుతుంది అన్నారు కదా. సో ఆపోజిట్ పర్సన్ ఎవరైతే మీ దగ్గరకు వచ్చారో, క్లయింట్ కావచ్చు, వాళ్ళు ఎటువంటి జాబ్ చూస్ చేసుకునే ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఎటువంటి రిక్వైర్మెంట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయాలి డాక్యుమెంట్స్ రూపంలో? వచ్చేసి ఇప్పుడు జాబ్స్ అయితే ఉన్నాయండి కెనడాలో, జాబ్స్ ఉన్నాయి. బట్ వాళ్ళకి కావాల్సింది పిఆర్ హోల్డర్. ఓకే, మనకు ఇప్పుడు పిఆర్ లేని, ఇప్పుడు వీసా లేని వాళ్ళు చాలా మంది అప్లై చేస్తారు. బట్ వీసా ఉంటే మనకి ఏ ఎంప్లాయర్ అయినా రీచ్ అవుతాడు జాబ్ ఇవ్వడానికి. పిఆర్ అంటే అక్కడ ఉండాలి కదా, అలా ఏం లేదా? అలా అవసరం లేదండి, ఇక్కడ నుంచే పిఆర్ వస్తుంది. ఇక్కడ నుంచి వాళ్ళు జాబ్ చూసుకొని వెళ్ళొచ్చు. ఓకే, జాబ్ అసిస్టెంట్స్ కూడా మా సైడ్ నుంచి టీం ఉంటుంది, వాళ్ళు వర్క్ చేస్తారు. వన్స్ పిఆర్ వీసా వచ్చిన తర్వాత కూడా వాళ్ళకు ఒక 6 to 8 months టైం ఉంటుంది. ఆ టైంలో మేము రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తాం అనమాట. అంటే మాకు అక్కడ తెలిసిన కంపెనీస్ కానివ్వండి, అక్కడ జాబ్ పోర్టల్స్ కానివ్వండి, వాళ్ళు టైఅప్ ఉంటాం వాళ్ళతో. ఓకే, అక్కడ వాళ్ళ రెజ్యూమ్ని మార్కెటింగ్ చేస్తే అలా వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్స్ అక్కడ నుండి వస్తాయి, ఇక్కడ నుండి వాళ్ళు జాబ్ చూసుకొని వెళ్ళొచ్చు. ఓకే, రిక్వైర్మెంట్స్ ఏంటంటే పిఆర్ రావాలి అంటే? పిఆర్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఫస్ట్ మనకు వచ్చేసి ఏజ్ అండి, ఓకే, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎల్స్, ఇవి 4. ఓకే, అండ్ కొంతమంది హస్బెండ్స్ ఏజ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు వైఫ్ త్రూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ బెనిఫిట్స్ వచ్చేసి ప్రజెంట్ మనకి ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో ఇమీడియట్గా వెళ్ళొచ్చు. కొన్ని వీసాస్, ఇప్పుడు స్టూడెంట్ వీసాస్తో ఫ్యామిలీతో ఇమీడియట్గా ట్రావెల్ కాల్ చేయలేదు. ఓకే,
దానికి వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీతో ఇమీడియట్గా ట్రావెల్ చేయొచ్చు, ఫ్యామిలీకి కూడా ఈక్వల్గా బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళ వైఫ్కు వాళ్ళ స్పౌస్ కూడా ఈక్వల్గా జాబ్ చేసుకోవచ్చు. దాంతోపాటు పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి, మల్టిపుల్ ఎంట్రీస్ వీసా ఇది. ఇది టోటల్లీ మనకి 5 years ఆఫ్ వీసా వస్తుంది. 3 years తర్వాత ఇక్కడ మనం సిటిజన్షిప్కి అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, 3 years తర్వాత సిటిజన్షిప్ అప్లై చేసుకున్న తర్వాత ఇంకా పర్మనెంట్ గా విల్ బికమ్ ఏ కెనడియన్. ఎస్ ఒకవేళ సిటిజన్షిప్ వచ్చింది అంటే మనం వేరే కంట్రీకి కూడా, ఇప్పుడు చాలా మంది యూఎస్ కి వీసా రాదు అంత ఈజీగా. ఓకే, వాళ్ళ సిటిజన్షిప్ వచ్చింది కెనడా పిఆర్ తీసుకుని వెళ్తున్నారు అన్నమాట. ఇప్పుడు చాలా మంది అప్లై చేసేది అదొక రీజన్ అండి, కెనడాకి. ఓకే, సో ఎక్కువ వర్డ్స్ పిఎన్పిఐ పిపిఎన్ వినిపిస్తూ ఉంటాయి, అసలు ఏంటి వాటి? ఇందాక మీరు చెప్పినట్టు కొంతమందికి ఐఎల్స్ తక్కువ వస్తాయి ఇలా. ఓకే, ఐఎల్స్ తక్కువ వస్తే వాళ్ళకు కూడా కొన్ని స్టేట్స్ ఉంటాయి అన్నమాట, దాని దగ్గర రిక్వైర్మెంట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ 3 ప్రోగ్రామ్స్ ఉంటాయండి మనకి వీసా రావాలి అంటే. ఒకటి ఎఫ్ఎస్డబ్ల్యూ ఉంటుంది, ఒకటి పిఎన్పి ఉంటుంది, ఒకటి ఏఐపిపి ఉంటుంది. ఎఫ్ఎస్డబ్ల్యూ అంటే ఫెడరల్ స్కిల్ వర్కర్. ఓకే, అది ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే సెంట్రల్, మనం కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. బట్ దానికి ఒక ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది, మనకి ఎంత ర్యాంకింగ్ వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. అది మనకి ఇక్కడ ఎవాల్యుయేషన్లో తెలుస్తుంది. ఓకే, ఎవాల్యుయేషన్ తెలిసిన తర్వాత మనం ఆ పర్టికులర్ ప్రోగ్రామ్కి ప్రాసెస్ చేయొచ్చు. ఓకే, దాని ఐఎల్స్ దగ్గర రిక్వైర్మెంట్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఒకవేళ ఐఎల్స్ కొంతమందికి తక్కువ వస్తుంది, కొంతమందికి ర్యాంకింగ్ తక్కువ వస్తుంది, డిపెండ్స్. అప్పుడు మనం పిఎన్పి చేస్తాం. పిఎన్పి అంటే ప్రొవిన్సెస్ నామినీ ప్రోగ్రామ్. పర్టికులర్ ఏదైతే స్టేట్కి మన ఐఎల్స్ కానివ్వండి, సిఆర్ఎస్ స్కోర్ కానివ్వండి, ఓకే, మన జాబ్ ఆక్యుపేషన్ కానివ్వండి, ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో ఆ పర్టికులర్ స్టేట్ నుండి మనకి వీసా పిక్ అవుతుంది. ఓకే, ఏదైతే స్టేట్ నుండి వీసా వస్తుందో అదే స్టేట్లో కంపల్సరీగా మనం 2 years ఉండాలి, తర్వాత ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఓకే, సో అప్లై చేసే అప్లికెంట్ ఇందాక ఏజ్ అండ్ తర్వాత ఎడ్యుకేషన్ అన్నారు కదా, ఏజ్ పర్మిట్ ఎంతవరకు ఉంది ఏంటి? ఏజ్ వచ్చేసి 45 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆఫ్టర్ 45 ఇట్స్ నాట్ నో అండి. ఓకే, అవైలబుల్. కొంతమందికి కొన్ని స్టేట్స్ ఉంటాయి, చూడాలి తన క్వాలిఫికేషన్ తగ్గట్టు ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అని చూడాలి వస్తుంది. వన్స్ తన ప్రొఫైల్ టు రెజ్యూమ్ ద్వారా అలా సెండ్ చేస్తే మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ఎవాల్యుయేషన్ చేసి ఏ కంట్రీకి అయితే మ్యాచ్ అవుతుంది, ఏ స్టేట్లో తనకు ఆప్షన్ ఉందని చెప్తాం. ఓకే, అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి డిగ్రీ, ఎనీ డిగ్రీ ఉండాలండి. డిగ్రీ ఉంటే 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇస్ రిక్వైర్డ్. మాస్టర్స్ ఉంటే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది ఏ ఫీల్డ్ అయినా పర్లేదు, అది ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ప్రజెంట్ కెనడాలో హెల్త్ కేర్ చాలా డిమాండింగ్లో ఉంది. సో ఆల్ సెక్టర్స్ ఇన్ హెల్త్ వాళ్ళు హెల్త్ కేర్ అంటే అన్నీ వచ్చేస్తాయి దాంట్లో మనకి. ఈవెన్ డాక్టర్స్, స్టాఫ్ నర్సెస్ అన్నీ వస్తాయి. అండ్ ఐటీ, నాన్ ఐటీ పర్సన్స్ కానివ్వండి, డెవలపర్స్ కానివ్వండి. ఓకే, దాంతోపాటు టీచర్స్ ఉంటారు. ఓకే, మెడికల్ ఫీల్డ్స్లో చాలా మంది ఉంటారు, హెచ్ఆర్స్ ఉంటారు, మేనేజ్మెంట్లో ఉంటారు, ఇంకోటి వచ్చేసి బ్యాంకింగ్ ఫీల్డ్లో ఉంటారు. వీళ్ళందరూ ఎవరైనా కానీ అంటే ఐటీ వాళ్ళే అప్లై చేయాలని రూల్ ఏం లేదు కెనడాకి, ఏ డొమైన్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. జాబ్ ఆపర్చునిటీస్ కెనడాలో ఉన్నాయంటున్నారు. జాబ్ అష్యూరెన్స్ కానీ, జాబ్ అంటే ఇప్పుడు ఈ జాబ్ అయితే బెస్ట్, ఈ జాబ్ అయితే మీకు కరెక్ట్గా ఉంటుందని మీరేమైనా సజెస్ట్ చేస్తారా? లేదండి, టోటల్లీ ఇది వాళ్ళ ప్రొఫైల్ని బట్టి. ఓకే, వాళ్ళైతే రెజ్యూమ్లో ఏదైతే మెన్షన్ చేస్తారో రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, దాన్ని బట్టి మనం రెజ్యూమ్ మార్కెటింగ్ అనేది చేస్తాం. ఓకే, ఎందుకంటే వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ రెజ్యూమ్ని వాళ్ళు ఎప్పుడైనా చేంజ్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం ఉన్న జాబ్ వాళ్ళు చేసుకోవచ్చు. సో యు విల్ గైడ్ దెమ్ ఫర్ yes డెఫినెట్లీ. వన్స్ వాళ్ళకి పిఆర్ వీసా వచ్చిన తర్వాత కూడా పోస్ట్ లర్నింగ్ సర్వీసెస్ కూడా మా సైడ్ నుంచి ఉంటాయి, అంటే ప్రాపర్ గైడెన్స్ అనమాట. అంటే చాలా మంది భయపడతారు కదా, అంటే కొత్త కంట్రీ ఎలా వెళ్ళాలి. ఇప్పుడు గర్ల్స్ అయితే వాళ్ళ పేరెంట్స్ భయపడతారు, ఎలా ఉంటారో ఏంటో అక్కడ అని. ఓకే, వాళ్ళకి భయపడే అవసరం లేదు, ఎందుకంటే ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది అనమాట, ఎక్కడ ఉండాలి ఏంటి. ఆల్రెడీ మా కన్సల్టెన్సీ నుంచి పోయిన వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. స్టూడెంట్ వీసా పైన వాళ్ళు కానివ్వండి, ఎవరు పిఆర్ వీసా పైన వాళ్ళు పోయిన వాళ్ళు ఇచ్చిన రిఫరెన్స్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం మనం. ఇప్పుడు ఏ కంట్రీలో ఎక్కువ అంటే పిఆర్ ప్రాసెస్ అనేది సింప్లిఫికేషన్గా ఉంటుంది? ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి రీసెంట్గా చూస్తే మనకి కెనడా అండి. కెనడాకి చాలా మంది అప్లై చేస్తున్నారు. దాంతోపాటు ఆస్ట్రేలియా కూడా ఆల్మోస్ట్ 8 months ప్రాసెస్. ఇక్కడ చాలా మంది ఆలోచించేది ఏంటంటే లెందీ ప్రాసెస్ అని. ఇప్పుడు 1 month 2 months ప్రాసెస్ కాదు, పిఆర్ కదా. ఎందుకు అంటే డాక్యుమెంటేషన్ మీరే వినే ఉంటారు ఆల్రెడీ న్యూస్లో కానివ్వండి, డాక్యుమెంటేషన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల వచ్చేస్తున్నారు అని. బట్ ఆ డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉండాలి అంటే 8 months ప్రాసెస్ ఇస్ కంపల్సరీ. కొంచెం పేషెన్సీ ఉంటే పిఆర్ వీసా వచ్చే ఛాన్స్ 100% ఉంటాయి. ఎందుకంటే త్రూ అవుట్ పిఆర్ వీసా వచ్చే వరకు ఒక కేస్ ఆఫీసర్ ఉంటాడు వాళ్ళకి టోటల్ డాక్యుమెంటేషన్ చేయడానికి. ఆ పర్సన్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, వాళ్ళ క్వాలిఫికేషన్ కానివ్వండి, వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ కానివ్వండి, త్రూ అవుట్ మనం డాక్యుమెంటేషన్ చేయాలి. కాబట్టి 100% 8 months టైం అనేది పడుతుంది మనకి. ఇంకా ఇందాక ఆస్ట్రేలియా అన్నారు, జర్మనీ, యూకే ఇలాంటి వాటికి కూడా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు మీరు. అక్కడ ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది? పిఆర్ ప్రాసెసింగ్ సేమ్ అండి, ఇది కూడా 6 to 8 months ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు మనం కెనడా చూసుకుంటే అది 67 points ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆస్ట్రేలియా చూసుకుంటే మనకి 65 points అండి. అది కూడా సేమ్ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఐఎల్స్, పీటీ,
టోఫెల్ ఈ మూడిట్లో ఏదో ఒకటి రాసుకోవచ్చు. ఓకే. సో చాలామంది వెళ్ళిన వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారు అండ్ అక్కడ మళ్ళీ ఇష్యూస్ ఏం రాలేదా? లైక్ ఏదైనా ఇష్యూ అంటే వచ్చినా మీరు టేక్ ప్రజెంట్ కేర్ ఇప్పుడు చాలా చేస్తారా? మంది నాకు వచ్చే కాల్స్ ప్రకారంగా చూసుకుంటే ఏదో సంథింగ్ ఇష్యూ నడుస్తుంది, అక్కడ ఖలిస్తానని ఇష్యూ నడుస్తుంది అని అవును. చెప్పారు. మీరు విని ఉంటారు అది. కరెక్ట్. అది వచ్చేసి ఒక కమ్యూనిటీకి సంబంధించింది విషయం. ఇప్పుడు మనకు కూడా మన స్టేట్స్లో కూడా చాలా ఇష్యూస్ నడుస్తుంటాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే హైడ్రా, ఓకే, అది ఒకటి కొంతమందికి సంబంధించిన వరకు ఇష్యూ అనేది, ఓకే, అందరికి సంబంధించింది ఓవరాల్ గా కాదు. ఓవరాల్గా కాదు. అది కూడా ఒక కమ్యూనిటీకి సంబంధించిన ఇష్యూ. అది జస్ట్ అలిగేషన్స్ ఉన్నాయి ప్రజెంట్. అది రీసెంట్ ఒక లాస్ట్ 5-4 days బ్యాకే, 1 month బ్యాకే అది సాల్వ్ అయిపోయింది అనుకుంటాను. ఓకే. సో ఓవరాల్గా లైక్ ఎక్సెలా ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఎంత డిఫరెంట్ అంటే ఎంత యూనిక్గా వర్క్ చేస్తుంది అదర్ ఇమిగ్రేషన్స్ కంటే? అదర్ ఇమిగ్రేషన్స్ వచ్చేసి నేను వేరే కంపెనీస్ గురించి నాకు అంత ఐడియా లేదు, బట్ ఒకటి చెప్తున్నాను, నేనేం మ్యాజిక్ చేయను, వాళ్ళేం మ్యాజిక్ చేయరు. కరెక్ట్. టోటల్లీ డిపెండ్స్ అపాన్ ఇది మన ప్రొఫైల్ గురించి. కరెక్ట్గా ఫాలో అప్ ఉండాలి. అది మాత్రం 100% ఎక్సెల్ నుంచి మీకు గైడెన్స్ అనేది ఉంటుంది. ఓకే, వాళ్ళ డాక్యుమెంటేషన్ ప్రకారంగా కానివ్వండి, వాళ్ళ జాబ్ అసిస్టెన్స్ ప్రకారంగా కానివ్వండి, ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి వాళ్ళు అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి ఏంటి ప్రాపర్ గైడెన్స్ కానివ్వండి. అకామిడేషన్ అంటే యాక్చువల్లీ ఇది యూకే అండ్ కెనడా బేస్డ్ కంపెనీ అండి. మాకు తెలిసిన కంపెనీస్ కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళకి జాబ్లో కూడా అంత ప్రాబ్లం రాదు. ఇలా ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది త్రూ అవుట్ పిఆర్ వీసా వచ్చే వరకు. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఇది క్లయింట్ కెరియర్కి సంబంధించిన విషయం. దట్స్ వై ప్రొఫైల్ వచ్చినప్పుడు తనకు ఫస్ట్ ఎలిజిబిలిటీ చూసిన తర్వాతే తనకు వీసా వచ్చే ఛాన్సెస్ ఉంది అంటే మనం మూవ్ చేస్తాం, లేకుంటే లేదండి. సో జస్ట్ మీ దగ్గరకు వచ్చి ప్రాపర్ డాక్యుమెంటేషన్ వాళ్ళ రెజ్యూమే ఇస్తే యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. ఓకే, సో ఈజీ కేక్ వాక్ లాగా ఉంటుంది. ఎస్. సో ఎక్సెలా ఇమిగ్రేషన్ వల్ల బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి? యాక్చువల్లీ ఇంటర్నేషనల్ బ్రాంచెస్ కూడా ఉన్నాయండి. దుబాయ్లో బ్రాంచ్ ఉంది. దాంతోపాటు మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఏపీలో కూడా గుంటూరు, వైజాగ్, విజయవాడలో అండ్ హైదరాబాద్లో వచ్చేసి మనకి మాదాపూర్లో బ్రాంచ్ ఉంటుంది. కుక్కడపల్లి అండ్ సోమాజిగూడలో బ్రాంచ్ ఉంది. ఓకే, సో ఇందాక ఆస్ట్రేలియా గురించి మాట్లాడుకున్నారు. అక్కడ ఏమైనా సెపరేట్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు కంపేర్ టు ఆస్ట్రేలియా, ఇప్పుడు కెనడాకి ఎలా అయితే ఉంటాయో దీని కూడా 189 వీసా, 190 వీసా అనేది ఉంటుందండి. 189 వీసా అంటే మనం ఎక్కడైనా ఉండొచ్చు ఆస్ట్రేలియాలో, అండ్ 190 అంటే పర్టికులర్ స్టేట్ స్పాన్సర్షిప్ వీసా. దాన్ని కూడా ఐఎల్స్ ఆర్ పీటీ ఏదైనా రాసుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది ఆస్ట్రేలియాకి పీటీ రాస్తారు ఈజీ అని, ఓకే, అది బెస్ట్ అండి దానికి. అండ్ దానికి కూడా సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళ ఫ్యామిలీతో ఇమీడియట్గా ట్రావెల్ కావచ్చు, లేదు అంటే వాళ్ళు ఫస్ట్ సెటిల్ అయ్యి తర్వాత ఫ్యామిలీని తీసుకెళ్ళొచ్చు. సేమ్ అది కూడా మల్టిపుల్ ఎంట్రీస్ వీసా అని 5 years వీసా వస్తుంది. అండ్ ఒకవేళ సిటిజన్షిప్ వద్దు అనుకుంటే రెన్యువల్ కూడా చేసుకోవచ్చు వాళ్ళు, ఓకే, కెనడాకైనా సరే దీనికైనా సరే. సో పిఆర్ వీసా ఒకటేనా, లేకపోతే ఇప్పుడు చాలా మంది అక్కడికి వెళ్ళి విజిట్ అవ్వాలి అనుకుంటారు, పేరెంట్స్ కానీ లేకపోతే సిబ్లింగ్స్ కానీ కొన్ని రోజులు ఉండాలి అనుకుంటారు. సో విజిట్ వీసా అండ్ అలాగే టూరిస్ట్ వీసా ఎంత ఈజీగా ఉంటుంది? విజిట్ వీసా అంటే ఏం లేదండి, ఎవరికి మనకు తెలిసిన వాళ్ళు అదే పిఆర్ పైన ఉంటారో, లేదంటే స్టూడెంట్ వీసా ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ సెరమనీ అంటారు, వాళ్ళు పేరెంట్స్ వెళ్ళాలి అనుకుంటారు లేదా ఫ్రెండ్స్ వెళ్ళాలంటే వాళ్ళకి విజిట్ వీసా ఉంటుంది. ఓకే, ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు ఇన్విటేషన్ ఇస్తే వాళ్ళు విజిట్ వీసా పైన కూడా వెళ్ళొచ్చు అండి. బట్ అది కూడా వచ్చేసి మనకి 1 month ఆఫ్ ప్రాసెస్ అని జరుగుతుంది. ఓకే, దాని దగ్గర డాక్యుమెంట్స్, 1 month ఉంటుంది. దాని దగ్గర డాక్యుమెంట్స్ అవి ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి మనం చేస్తాం అనమాట. దానికి డాక్యుమెంట్ ఇన్విటేషన్ కాపీ ఉండాలి, పాస్పోర్ట్, అండ్ దాని దగ్గర రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఇలా ఏం జాబ్ చేస్తున్నారు, ఇక్కడ బ్యాక్ రీజన్ ఏంటి, అక్కడ ఉన్న వాళ్ళు మీకు ఎందుకు పిలుస్తున్నారు, వాళ్ళు ఫైనాన్షియల్గా అక్కడ ఫిట్ ఉన్నారా, ఇలాంటివన్నీ గైడెన్స్లో డాక్యుమెంటేషన్స్లో ఉంటాయి. దాన్ని బట్టి మనం ప్రాసెస్ చేయొచ్చు. అండ్ వన్స్ దాంతోపాటు టూరిస్ట్ వీసా అంటే టూరిస్ట్ వీసాకి ఇన్విటేషన్ అవసరం లేదు, బట్ ఎక్కడైతే వెళ్ళాలి అనుకుంటారో హోటల్ బుకింగ్ లాంటివన్నీ ఉంటాయండి. దానికి డాక్యుమెంటేషన్, వాళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు, కమ్బ్యాక్ రీజన్ కానివ్వండి. కమ్బ్యాక్ రీజన్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో దానికి ఏం డాక్యుమెంట్స్ అంటే డాక్యుమెంట్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళు బిజినెస్ చేస్తే ఐటీ కానివ్వండి, లేకపోతే ఒకవేళ జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఒక ఆఫీస్ నుంచి లీవ్ లెటర్ సంథింగ్ ఇలాంటివి తీసుకొస్తే సరిపోతుంది మనకి. ఓకే, సో అది కూడా 1 month ప్రాసెస్. అది కూడా 1 month ప్రాసెస్. అది కూడా ఏ కంట్రీకైనా వెళ్ళొచ్చు అండి. సో విజిట్ వీసా కానీ టూరిస్ట్ వీసా ఎన్ని మంత్స్ ఉంటుంది, లైక్ ఎన్ని అంటే 6 years to 1 year అండి, డిపెండ్స్ వాళ్ళ రీజన్ ని బట్టి, వాళ్ళు ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు దాన్ని బట్టి ఓకే. సో నిజంగా మీరు ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలి, ఎస్పెషల్లీ కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, యూకే అనుకుంటున్నారు అండ్ అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారు అండ్ పిఆర్ కావాలి, లేకపోతే టూరిస్ట్ వీసా, విజిట్ వీసా ఏదైనా కావాలి అనుకుంటే డెఫినెట్లీ ఎక్సెలా ఇమిగ్రేషన్ వాళ్ళని అప్రోచ్ అవ్వండి. చాలా ఈజీగా అండ్ విత్ ఆల్ వెరిఫికేషన్స్, డాక్యుమెంట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరిన్ని డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.